దేవుని వాటిలో చూస్తానండి, అపవాది ప్రారంభం నుండి మనల్ని మోసపరుస్తూ వచ్చేవాడంట. ఎలాంటి వాడు ఎలాగ మోసపరుస్తాడు అనేటప్పుడు చూస్తే ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనంలో చూద్దామండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదు అని దేవుడు చెప్పెనా? ఏమని చెప్తున్నాడు చూడండి. వాడికి తెలీదా ఏమని చెప్తున్నాడు? ఏ తోట ఫలము తినకూడదన్నాడా? తోటలో ఉన్న ఏ ఫలము తినకూడదన్నాడా? ఏ చెట్టు ఫలము తినకూడదన్నాడా? వాడికి తెలుసు, కానీ నిన్ను అడుగుతున్నాడు. ఎందుకంటే నిన్ను అడిగితే నువ్వు చెప్తావు కదా అసలే. హీ విల్ ఆల్వేస్ టెస్ట్ వేర్ యూ స్టాండ్. వాడు ఎప్పుడు ఒక నెగిటివ్ పర్స్పెక్టివ్ తీసుకొస్తాడు. దేవుడు నిజంగా మంచోడేనా? దేవుడి చిత్తమేనా? దేవుడు అనుమతించాడా? దేవుడు నీకు నిజంగా మేలు చేస్తున్నాడా? దేవుడు నీకు అన్నీ ఇస్తాడా? దేవుడు మంచి అంటావు. ఇక్కడ అవ్వ అంటుంది, ఏది అని చెప్పలేదు, అన్నీ తినచ్చు అన్నాడు, ఇది మాత్రం అన్నాడు. కానీ ఈరోజు క్రైస్తవులు ఏమంటారు తెలుసా? ఏది తినకూడదన్నాడు, ఏదో అనుభవిస్తానికి లేదన్నాడు. ఎప్పుడు ఏడు మొక్కల్లో, ఆకల్లో, దుఃఖంలో, బాధలను బ్రతకాలన్నాడు. ఈ రకం క్రైస్తవులు. ఇక్కడ చూస్తానండి, అవ్వ చెప్తుంది, ఏమని చెప్తుంది? ఏదైనా తినచ్చు, ఇది తినద్దు, ఇది ముట్టద్దు. అక్కడ ఎక్స్ట్రా ఇచ్చింది, ఇది ముట్టద్దు అన్న వెంటనే అపవాది ఏమంటున్నాడు చూడండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినిన దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురని. ఇక్కడ ఇంగ్లీష్లో ఎలాగుందంటే, ఈ దేవునికి తెలుసు మీరు ఈ ఫలము తిన్న రోజున మీరు యాజ్ ఆఫ్ గాడ్, దేవుని వలె. వాడు ఎంత కన్నింగా అబద్ధం ఆడుతున్నాడు చూడండి. దేవుడు అంటున్నాడు 1:26లో, ఆదికాండం 1:26 చదువుదామా? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడు అంటున్నాడు లైక్. దేవుడు అంటున్నాడు మనలాగా, మన స్వరూపమందు మనలాగా. గాడ్ ఈస్ సెయింగ్ లెట్స్ మేక్ మ్యాన్ లైక్, విచ్ మీన్స్ గాడ్ హస్ క్రియేటెడ్ అస్ లైక్ హిమ్. కానీ అపవాది చెప్పేది ఏంటి? ఈ ఫలము తింటే మీరు లైక్ కాదు, యాజ్ రిప్లికా, నాట్ ఒరిజినల్. రిప్లికా, ఒరిజినల్ కాదు. అంటే నువ్వు అలాగ కాదు, నాట్ ఫ్రమ్ ద సేమ్, బట్ దెన్ లైక్. కౌంటర్ఫిట్ ఎప్పుడు అపవాది అండి, డూప్లికేట్ ఎప్పుడు అపవాది. ఈరోజు ఎంతమంది నిజంగా దేవుని బిడ్డలుగా బ్రతకాలన్న ఆశ, దేవుని బిడ్డలాగా చూపించుకోవాలని కాదు, బ్రతికేది లోపల నుండి ఉండాలి. ప్రాసెసర్, ర్యామ్, కెపాసిటీ, ద బోర్డ్, ద వైరింగ్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. నాట్ జస్ట్ షో పక్కన పెట్టిన ఏం తెలియనోడికి అబ్బా అంత బాగుంది అంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇంకా లైట్గా ఉందే అంటాడు. ఆన్ చేయి తెలుస్తుంది, మాట్లాడు తెలుస్తుంది, బ్రతుకు తెలుస్తుంది. ఈరోజు చాలామంది వి జస్ట్ వాంట్ బి ఫేక్ క్రిస్టియన్స్, ఫేక్ బిలీవర్స్. గత ఫ్రైడే చెప్పాం కదా, హిపోక్రసీ, వేషధారణ. అపవాది అంటున్నాడు ఈ ఫలము తింటే అలాగ అయిపోతారయ్యా. అపవాది ఏం చేసింది? అవ్వ ఏం చేసింది చూడండి. నెక్స్ట్, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కనులకు అందమైనదనియు శరీరాశ, నేత్రాశ, వివేకమిచ్చు రమ్యమైనదనియు జీవపు డంబము ఉండుట చూసినప్పుడు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము చూసినప్పుడు ఏం చేసిందంట? ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుంది. చచ్చిందా? ఎందుకంటే ఆమె ఏం నమ్మింది? తినకూడదు, ముట్టకూడదు. తీసుకుంది, చచ్చిందా? చావలే. ఓహో, దేవుడి నిజం కాదు, ఈ సర్పమే హీరో, ఈ సర్పమే నిజము, ఈ సర్పమే నా ఫ్రెండ్. ఈరోజు చాలామంది దేవుడు చెప్పనవి వారు దేవుడు చెప్పాడని ఊహించుకుని అవి జరగనప్పుడు దేవుడు అబద్ధం కూడా అంటున్నాడు. ఈరోజు వాగ్దానాలు తీసుకున్నాడు, దేవుడు ఇచ్చాడా? నిజంగా నువ్వు తీసుకున్నావా? అందుకని అంట, ఇప్పుడు వాగ్దానాల కార్డులో తీసుకుని నమ్మకండి. వాగ్దానాల కార్డు తీసుకుంటే నీ వాక్యం ఉండి దేవుడు నీకు రుజువుపరచాలి. హీ హ్యాస్ టు టాక్ టు యూ ఆర్ కన్ఫర్మ్ యూ ఇన్ ఎనీ అదర్ మీన్స్, నాట్ జస్ట్ ద కార్డ్.
ఎందుకంటే అన్ని వాగ్దానాలు ఉన్నప్పుడు ఏదో వాగ్దానం చేసి దేవుడు నాకు ఇచ్చాడంటే ఏంటి? ఉపవాసం ఉన్నా కనీసం లేదు. యూ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ ఫర్ ఇట్, జస్ట్ సే ఐ వాంట్ ప్రామిస్. అందుకని 31st నైట్ స్టార్టింగ్లో నేను ఇచ్చేవాడిని కాదు. చాలామంది మాకు ఇవ్వరా, మాకు ఇవ్వరా, మాకు ఇవ్వరా, మాకు ఇవ్వరా. నేను ఒకటన్నా, సార్ మీరు ఇంత తలకాయ పెడతారంటే ఇస్తాను, నాదేం తప్పు కాదు, నేను డిక్లేర్ చేస్తాను. అందుకని ప్రతిసారి చెప్తా, తీసుకున్న తర్వాత అదేనా వాగ్దానం అని మరలా రీకన్ఫర్మ్ చేసుకోండి దేవుని దగ్గర నుండి. తీసుకుందంతా దేవుడు అని అనుకోద్దు, జాగ్రత్త. ఎందుకంటే అపవాది కూడా కౌంటర్ ఫిట్లు పెడతాడు, జాగ్రత్త. ఇట్ టేక్స్ ఫెయిత్. విశ్వాసం ద్వారా స్వతంత్రించుకోవాలి, విశ్వాసం ద్వారా సంపాదించుకోవాలి. ఇక్కడ అపవాది అంటున్నాడు, ఇదిగో మీరు దేవునిలాగా అయిపోతారు, మీరు దేవునిలాగా అయిపోతారు. ఈరోజు అపవాది ప్రతి ఒక్కరిని మోసపరిచేది ఇదే రీతిగా, అబద్ధాలు 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 అబద్ధాలు. దేవునికి ఏమాత్రం దయలేదు నీ మీద, దేవునికి ఏమాత్రం కరుణ లేదు నీ మీద, నీవు దేవుడిలాగా అయిపోతావని దేవుడు అసూయ పడుతున్నాడు. ఇవన్నీ అపవాది ఇచ్చే కౌంటర్ ఫిట్లు. కానీ దేవుడు అయితే యథార్థంగా వారు మేలు కోరి, ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నానండి, ఇంక దేవుడే ఆ చెట్టును చేశాడా లేదా? ఎస్ ఆర్ నో? వారు తినటానికే చేశాడా లేదా? ఎస్ ఆర్ నో? కానీ అప్పుడు ఆ సమయం తింటాము? నో. టైమింగ్ ఈజ్ ఆల్, నాట్ బిఫోర్. టైమింగ్ ఈజ్ ఆల్. టైమింగ్ తగినట్టుగానే ప్రతిదీ ఉండాలి జీవితంలో, కాలము సమయము. ఎందుకంటే దాంతోపాటు ఇంకొక ఫలం ఉందంట, ఆ ఫలము తింటే మాత్రము డేంజర్ అని చెప్పి దేవుడు బయటికి తరిమాడంట. ఏం ఫలము? ఏంటి అది? జీవవృక్ష ఫలము. ఇంకా అది తింటే చావు అనేది లేదంట, అది తింటే మనుషుడు చావడంట. అయితే దేవుడు ఎందుకు బయటికి తరిమాడు? దేవుడికి అసూయ మనుషుడు అది తింటే ఇంకా అలాగే బ్రతుకుని ఇమ్మోర్టల్ అయిపోతాడని, దేవుడిలాగా అయిపోతాడని, ఇంకా చావే ఉండదని దేవునికి అసూయ? లేదు లేదు. ప్రకటన గ్రంథంలో చదువుతాం, ఎప్పుడైతే తీర్పు అవుతాడో నెక్స్ట్ దే హ్యావ్, పరలోకం నుండి దిగుతుందంట ఆ చెట్టు మరలా, ఆ ఏదైనా తోట మరలా, అందులో దేవుడే ఇస్తున్నాడంట, తిను తిను. ఇంకా అప్పటికి పాపం ఉండదు. పాపము లేకుండా మనము తిని నిరంతరము బ్రతకాలనేది దేవుని ఆశ. కానీ అపవాది అంటాడు, పాపముతో తిను, పాపంతోనే నిరంతరం ఉంటావు, ఇంకా చావనే చావు. అపవాది ఎప్పుడు దేవుని సత్యాన్ని ట్విస్ట్ చేయాలని చూస్తాడండి. ఈరోజు ట్రూత్ లేకపోతే లైక్ వాల్యూ లేదు. ఇంకో మాటలు చెప్పాలంటే, ఇఫ్ దెర్ ఇస్ నో ఒరిజినల్, దెర్ ఇస్ నో రిప్లికా. ఒరిజినల్ కానిది నువ్వు వేరేది ఏదైనా చేసి దాని మీద ఏదో బ్రాండ్ పెడితే ఆ బ్రాండ్కి వాల్యూ లేదు, ఎవడు కొనడం. కానీ అక్కడ పెట్టి లూవి విటాన్ అని పెట్టు, లూవి విటాన్ అంట. ఏ 100 రూపాయలు కొనేది కూడా లూవి విటానే. ఎందుకు దానికి విలువ వచ్చింది? నువ్వు అమ్మిన దాన్ని బట్టి కాదు, ఆ బ్రాండ్ ఒరిజినల్ని బట్టి. బట్ దెన్ యూ లైక్ టు గో ఫర్ ఇట్. ఏదైనా సరే తీసుకోదాం. అపవాది కూడా సత్యం లేకపోతే అబద్ధం అనేది లేదండి. సత్యం ఉంటేనే అబద్ధం. ఈరోజు దేవుడు సత్యస్వరూపి అని పిలవబడుతున్నాడు, సత్యవంతుడు అని పిలవబడుతున్నాడు. ఆయన వాక్యము సత్యం అని తెలియజేయబడుతుంది. సత్య ఆత్మ, పరిశుద్ధాత్ముడు. ఈరోజు గాడ్ ఇస్ ట్రూత్, 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 ట్రూత్. ఈరోజు మనం ఎట్లా ఈ అబద్ధాన్ని ఎదుర్కొతామో, ఎలా పోరాడతాం అనేటప్పుడు ఒక్క మాటలు చెప్పి మనం ముగించాలంటే, ప్రకటన గ్రంథము 12:9 నుండి 11 చదువుదామా? కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడెను. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడిన వాడై ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివే ఆయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణమును వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మనం చూస్తున్నాము, అబద్ధికుడు ప్రారంభం నుండి అబద్ధికుడు, వాడు మోసపరుస్తూ వచ్చాడు ప్రపంచమనంతా, లోకాన్నంతా. వాడు పడవేయబడ్డాడంట, వాడు దూతలు పడవేయబడ్డాడంట. వాడికి ఇంకొకటి ఇదేంటంట, దేవుని ముందు దివారాత్రంలో కొండాలు చెప్పేవాడంట. అంటే ఈ మాట చూడండి, మనల్ని మోసపరిచేది వాడే, మన గురించి దేవుని దగ్గర కొండాలు చెప్పేది వాడే.
అలాంటి వాడు పడ్డాడంట. కానీ అలాంటి వాడిని ఎవరు జయించారు, ఎలా జయించారు? గొర్రెపిల్ల రక్తము ద్వారముగా. ఈరోజు యేసు నామములో, యేసు రక్తములో మీరు ఏమై ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారా? యువర్ ట్రూ ఐడెంటిటీ is through the blood of Jesus Christ, not by what you earn, not by how you live, not by what generation you have come from. Surname బట్టి కాదు, క్రీస్తు రక్తాన్ని బట్టి. క్రీస్తు రక్తాన్ని బట్టి నువ్వు ఎవరో తెలుసుకోవాలి. ఈరోజు చాలామంది సర్నేమ్ బట్టి మా క్యాస్ట్ ఏంటి తెలుసా, మేము ఎవరమో తెలుసా, హూ కేర్స్ అవన్నీ నిన్ను రక్షించావు. ఈ రోజుల్లో లోకంలో ఈ తరంలో అసలు అవి కూడా విలువ కూడా లేవు. ఎంత సంపాదిస్తున్నాడు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని అడుగుతాడు, నువ్వు ఏముంది నీకు అని అడుగుతాడు. లెట్స్ టాక్ అగైన్. సో నీ సంపాదన నీకు విలువ, నిన్ను రక్షించావు. అన్నీ నాశనం అయిపోతాయి. ఎవ్రీ ఇన్ సీజన్ విల్ గో అవుట్ ఆఫ్ సీజన్. ఎవ్రీథింగ్ దట్ ఇస్ ఇన్ ట్రెండ్ గోస్ అవుట్ ఆఫ్ ట్రెండ్. సీ ద వరల్డ్, ఇట్ ఈస్ అ లూప్. ఇన్ ట్రెండ్ ఆఫ్ ట్రెండ్, ఇన్ ట్రెండ్ ఆఫ్ ట్రెండ్, ఇన్ ట్రెండ్ ఆఫ్ ట్రెండ్. కానీ క్రీస్తు రక్తము ద్వారంగా జయించిన వారు. రెండోది ఎవరంట? వారి నోటి సాక్ష్యము. ఈరోజు ఏంటి మీ నోటి సాక్ష్యము? నీ నోటి సాక్ష్యం నువ్వు అనుకునేది, నీకు జరిగింది, నువ్వు ఊహించింది కాదు. ఈ నోటి సాక్ష్యం ఏంటైతే నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు. వాట్ డూ యూ బిలీవ్? ఏంటి నువ్వు నమ్మేది ఏంటి నీ వాక్కు ఏంటి సెలవిస్తుంది? నీ వాక్ ఎంత ఉంది, నీ హృదయం ఎంత చక్కబడింది? ఎందుకంటే అపవాది నేను పోరాటం వచ్చేది నీ నోటి సాక్ష్యం అనేటప్పుడు నువ్వు ఎంత గొప్పడువో, నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేసావో, నువ్వు ఎంత త్యాగం చేసావో ఈ కాదు. ఇట్ ఈస్ వాట్ డూ యూ బిలీవ్. అవ్వ దగ్గర అదే, యేసుప్రభు దగ్గర అదే. అవ్వ దగ్గర అదే, యేసుప్రభు దగ్గర అదే. అవ్వ దగ్గర వచ్చి పరీక్షిస్తుంది దేవుని వాక్యం నీకు ఎంత తెలుసు అని. యేసుప్రభు దగ్గరకు వచ్చి పరీక్షిస్తున్నాడు దేవుని వాక్యం ఎంత తెలుసు. సింపుల్. వాటి టెస్ట్ ఒకటే, శరీరాశ, నేత్రాశ, జీవబ్డమ్మం. ఇక్కడ చూస్తే దే హ్యావ్ ఓవర్కమ్ త్రూ ద బ్లడ్, త్రూ ద వర్డ్ ఆఫ్ ద టెస్టిమనీ. అండ్ మూడోది ఏంటి? 11 వచనము, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. కానీ అంత మాత్రం అవ్వలేదు. అక్కడ ఏంటి కంప్లీట్మెంట్ చూడండి. మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వారు ప్రాణాలని ప్రేమించలేదంట. ఈరోజు మీరు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు? దేవుని ప్రేమిస్తున్నారు, మీ ప్రాణాన్ని ప్రేమిస్తున్నారా? ఇఫ్ యూ విన్ ఆర్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ విల్ లూజ్ ఇట్. ఎవడైనా తన ప్రాణాన్ని దక్కించుకోగలిగితే పోగొట్టుకుంటాడని యేసుప్రభు చెప్పాడు. కానీ నా నిమిత్తమై, ఫర్ ద నేమ్ సేక్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు నిమిత్తమై సమర్పించుకున్న ప్రతి ఒక్కరూ దక్కించుకుంటారండి. ఇంకో మాటలు చెప్పాలంటే, సిలువలో చేయబడిన కార్యం, గొర్రెపిల్ల రక్తము, యేసుప్రభు చేసిన కార్యం. రెండోది, వారు నిశ్చయంగా ధైర్యముగా ఏదైతే దేవుని వాక్కు నమ్మి దాన్ని ప్రకటిస్తున్నారో దాన్ని బట్టి. మూడోది, వారు చేసిన కంప్లీట్ కమిట్మెంట్, సంపూర్ణమైన నిర్ణయం, సంపూర్ణమైన సమర్పణ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, యేసుప్రభు మీ స్థానంలో మరణించడానికి మీరు నమ్ముతున్నారు, యేసు త్వరగా నిత్య జీవం ఉందని నమ్ముతున్నారు, ఈ ఆలయంలో నమ్ముతున్నారు కాబట్టి ఇక్కడ వచ్చి ఆరాధిస్తున్నారు. మీ నోట్లో కూడా దేవుని వాక్యం ఉందేమో, దేవుని కొరకు ప్రకటిస్తున్నారేమో. కానీ చివరికి అడుగుతున్నాను, సంపూర్ణ సమర్పణ ఉందా, సగం సమర్పణ ఉందా? సంపూర్ణ సమర్పణ లేకపోతే మాత్రం అపవాది దోచుకుని వెళ్ళిపోతాడు. జాగ్రత్త. సంపూర్ణ చిత్తము దేవుని చిత్తము, పరిపూర్ణ దేవుని చిత్తము, సంపూర్ణమైన దేవుని చిత్తము, సగం కాదు. ఎందుకంటే అపవాది ఎప్పుడు సత్యాన్ని ట్విస్ట్ చేసి అబద్ధంగా తీసుకొస్తాడు. సత్యం లేకపోతే అబద్ధం లేదు అక్కడ. సత్యానికి ఆపోజిట్ అబద్ధం. వెలుగు లేకపోతే చీకటి లేదు. వెలుగు యాబ్సెంట్ అవుతే చీకటి. సో ఈరోజు సత్యం లేని ఏ జీవితమైనా అబద్ధ బ్రతికే. సత్యాన్ని ఎరగనంత వరకు, సత్య స్వరూపిని పొందనంత వరకు అబద్ధ బ్రతుకే. ఈరోజు ఎవరు చెప్పలేరు నేను నీతిగా బ్రతుకుతున్నాను, నా నీతిని బట్టి అని చెప్పలేము. ఎందుకంటే మన నీతి అంతా ఎలాంటిదంట, మురికి గొడ్డలు లాంటివంట. సో గాడ్ సేస్ డోంట్ టాక్ టు మీ అబౌట్ యువర్ రైచియస్ యాక్ట్స్. ఆయన రక్తము, ఆయన వాక్కు తెలియజేస్తా, ఆయన మాట. అదే సమయంలో అంతము వరకు సంపూర్ణంగా సమర్పించుకున్న వారు మాత్రమే బ్రతుకుతారంట. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు మనం పరీక్షించుకోవాలండి. అపవాది ఎప్పుడు దేవుడి మీద మనకి డౌట్స్ తీసుకొచ్చేలాగా చేస్తాడు. ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ స్థితిగతుల్లో ఉన్నారు, దేవా నాకు ఎందుకు ఇది చేస్తున్నావు అని అడిగేదానికన్నా, దేవా ఇది ఎందుకు ఇది అనుమతించావు అని చెప్పేదానికన్నా, దేవా నువ్వు ఉంటే ఇది ఎందుకు జరగాలి అని ప్రశ్నించేదానికన్నా, ఇట్ ఈస్ బెటర్ టు సే దేవా నీ చిత్తమే జరుగును గాక. నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నేను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు,
నేను ఒక్కటే నమ్ముతున్నాను, నా విమోచకుడు సజీవుడు. ఇందుకు ఎలా జరిగిందో నాకు తెలీదు, ఇందుకు నా తప్పు అయితే నన్ను క్షమించు. కానీ ప్రభా, నీకు తెలియకుండా ఏది జరగదు, నీ చిత్తమే జరగాలి. కానీ అదే సమయంలో ఈరోజు ఈ వాక్ మన హృదయంలో లేకపోతే, చేతుల్లో లేకపోతే కాదు, హృదయంలో లేకపోతే నిశ్చయంగా అపవాదిని పోరాడలేము. ఐ వుడ్ సే మనం ఎరిగిన దానికన్నా వాడికి వాక్ అధికంగా తెలుసు. ఇంకోటి చెప్పాలంటే సృష్టి ప్రారంభం నుండి వాడికి అంతా తెలుసు, మనకు తెలియదు. సృష్టి ప్రారంభం నుండి వాడికి అంతా తెలుసు, ఘట సర్పం. కానీ ఈరోజు మనం అనుకుంటున్నాం నాకు అన్నీ తెలుసు, మనకేం తెలియదు. ఆ సత్య స్వరూపి ఆ సత్యాన్ని వివరిస్తే మాత్రమే, ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరిచి ఆయన సత్యాన్ని, హిస్ రెవల్యూషన్ మనకు తెలియజేస్తే మాత్రమే మన సత్యంలో కలగలుగుతామండి. లేకపోతే ఈ పాపపు లోకంలో, ఈ అబద్ధం లోకంలో, ఈ వేషధారుల లోకంలో, ఈ కల్తీమైన లోకంలో నేను గొప్ప, నేను నీతి, నాకు అనుకుంటున్నాను, నాకు తెలుసు, నేను అనుకునేది నేనే దేవుణ్ణి. అపవాది చెప్పిన అబద్ధం కూడా అవ్వతో ఈ ఫలము తిన్న రోజున we will become gods, like gods, as gods. You see, నీకు దేవుడు అక్కర్లే. దేవుడు మంచోడు కాదు, దేవుడు దయ చూపించే దేవుడు కాదు, దేవుడు కరుణించే దేవుడు కాదు, దేవుడు సత్యవంతుడు కాదు, దేవుడు తీర్పు తీర్చే దేవుడు కాదు. కాబట్టి నువ్వే దేవుడు అయిపో. ఈరోజు మనుషుడు నేనే దేవుడు అన్నట్టు బ్రతుకుతున్నారు. దేవుడు ఇంకా సింహాసనం మీద ఉన్నాడనేది మర్చిపోతున్నారండి. ఈరోజు ఆయన ఒక్కరోజు నిశ్చయంగా న్యాయ తీర్పు తీరుస్తాడు, దట్స్ ఫర్ షూర్. కానీ ఆ రోజు మనం ఎలాగ ఉంటాము? క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదన్న ప్రకారము ఆ తీర్పులో మనం ఆయన వైపు నిలిచి వారు ఉంటామా, లేకపోతే అపవాది వాడు అనుచరులకు సిద్ధపరచబడిన అగ్నిగుండంలో పడవేయబడతామా? ద చాయిస్ ఇస్ యోర్స్. ఈరోజు మాట్లాడేది పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాను నమ్మితే లోకంలో విన్న అబద్ధాలన్నీ వదిలిపెట్టండి. మీరు మీ గురించి అపవాది మీకు చెప్పిన అబద్ధాలన్నీ విడిచిపెట్టండి. హీ మై టెల్ యూ యువర్ వర్త్లెస్, యువర్ కౌంట్లెస్, యువర్ యూస్లెస్, యువర్ దట్, యువర్ దిస్. నీకు తరంలో ఇది జరిగింది కాబట్టి నువ్వు ఇంతే, నీ వంశంలో ఇది జరిగింది కాబట్టి ఇంతే, నీకు ఇది నువ్వు ఇది చేసావు కాబట్టి నువ్వు ఇంతే. ఈరోజు కృప చూపించే దేవుడు ఉన్నాడు, కరుణించే దేవుడు ఉన్నాడు, క్షమించే దేవుడు ఉన్నాడు, మరొక అవకాశాలు ఇచ్చే దేవుడు ఉన్నాడు, నిన్ను బట్టి నీ తరాన్ని మార్చే దేవుడు ఉన్నాడు. ఈరోజు నిన్ను ఆయన సొత్తుగా, ఆయన బిడ్డగా, ఆయన వెలుగు సంబంధిగా జీవింపజేయాలని ఆశపడుతున్నాడు. నమ్మినట్లయితే తలలోంచి, ప్రభా నేను నమ్ముతున్నానయ్యా, నీవు సత్యవంతుడివి, నీవు నిజమైన దేవుడివి. దేవా, నీలో జీవం ఉంది, నీలో సత్యం ఉంది, నీ ఆత్మ ద్వారా నేను నడిపించబడాలని ఆశపడుతున్నానయ్యా. నీవు మాత్రమే మేలు చేసే దేవుడు ప్రభా, ప్రతి కీడును మేలుగా మార్చే దేవుడు అయ్యా. నిన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు అయ్యా. నా హృదయానికి తృప్తినిచ్చే దేవుడు నీవేనయ్యా. నా శక్తికి, నా బలానికి మించినది నీవు మాత్రమే చేయగలుగుతావు. దేవా, ఇప్పటికే నా శక్తి మీద నేను ఆధారపడి ఉంటాను, నన్ను క్షమించు. నా బలం మీద నేను ఆధారపడి ఉంటాను, నన్ను క్షమించు. నా చదువులు, నా తెలివితేటల మీద ఆధారపడి ఉంటే క్షమించు. ఎందుకంటే నన్ను నేను దేవునిగా ఎంచుకుంటూ నేను నిర్ణయించుకోదాం అనుకున్నానయ్యా ఎలా వెళ్ళిపోదామో. కానీ జగతికి పునాది వేస్తానికి ముందే గుర్రపిల్ల రక్తాన్ని చిందించిన దేవా, నా కొరకు గొప్ప తలంపులు కలిగి ఉన్న దేవా, నన్ను బ్రతికింపజేయాలని, నిత్య జీవ వారసునిగా చేయాలని, యేసు ప్రభు ఆ పరలోకాన్ని విడిచి, ఆ మహిమని విడిచి నా కొరకు ఈ భూమిలోకి వచ్చిన దేవా, నీకు వందనాలయ్యా. నమ్ముతున్నానయ్యా, నువ్వు నా కొరకు వచ్చావు, నువ్వు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నావు. నా కొరకు నువ్వు ఈ మాట ఇస్తున్నావయ్యా. కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయంకి గోచరం కానివి దేవా, నా జీవితంలో నువ్వు చేస్తావు నమ్ముతున్నాను ప్రభా. చెయ్యయ్యా. ఎక్కడ దేవుని చేతిలో సమర్పించుకోదామా అండి? పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభా, ఈ అంచదనంలో ఎక్కడ చూసినా మోసపరచు కార్యాలు, మోసపరచు ఆత్మలు, విచ్చలవిడి జీవితము, నియమము లేని బ్రతుకులు, అంధకార బ్రతుకులు, చీకట్లో జీవము లేక నశించిపోతూ, కుమిలిపోతూ బంధించబడిన బ్రతుకులు ఉన్న చూడగా దేవా, మా జీవితంలో ఎక్కడ లోకపు నియమం ప్రకారం వెళ్ళనవద్దు ప్రభా, పాపపు నియమం ప్రకారం వెళ్ళనవద్దు ప్రభా, అజాగ్రత్తగా ఎవరు జీవించడం వద్దు ప్రభా. నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటున్నామయ్యా, నీ ఆత్మ శక్తిని వేడుకుంటున్నాం ప్రభా, నీ ఆత్మ తోడుని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా, నీ ఆత్మ లేకపోతే, నీ ఆత్మ సహాయం లేకపోతే మేము వ్యర్థులమేనయ్యా.
దేవ మమ్మల్ని బలపరిచేది నీ ఆత్మ, మమ్మల్ని హెచ్చరించేది నీ ఆత్మ, మన మనోనేత్రాలని తెరిచేది నీ ఆత్మ. దేవ ఈ అంచెతనంలో ఫలించే జీవితం మాకు దయచే, అదే సమయంలో నీ ఆత్మ వరములు మాకు దయచేయ్యా. నీ ఆత్మ ద్వారా మాకు బుద్ధి, జ్ఞానము, వివేచనలు మాకు అనుగ్రహించబడుతున్నాయ్యా. ఏ ఆత్మ ఏదో పరీక్షించి తెలుసుకోమంటున్నావయ్యా. అయ్యా సత్యము మాకు తెలియకపోతే ఏది సత్యమో ఏది అబద్ధమో ఎలా తెలుసుకుంటామయ్యా? ఈరోజు నీ వాక్ మా హృదయంలో నాటబడాలయ్యా, చెక్కబడాలి ప్రభా. నీ వాకుకి ఆధారం పడి మా జీవితంలో ఉండాలి ప్రభా. నీ వాకుని ఆధారం చేసుకుని మేము బ్రతకాలయ్యా. నీ కృప కనికరంలో మేము జీవించాలి ప్రభా. ఈరోజు నీవు ప్రేమించే దేవుడు మేము నమ్ముతున్నాము ప్రభా. నువ్వు ప్రేమించే దేవుడు అయ్యా, నువ్వు ప్రేమించే దేవుడు అయ్యా. ఈరోజు మేము బ్రతుకున్నామంటే నీ కృప మా పైన ఇంకా అధికంగా ఉంది. ఈరోజు మేము సజీవులకు ఉన్నామంటే నువ్వు మమ్మకి ఇంకా తరుణాలు ఇస్తున్నావు, అవకాశాలు ఇస్తున్నావు, మా బ్రతుకు మార్చాలని ఆశపడుతున్నావు. నీ కృపను బట్టే మేము ఉన్నామయ్యా. నీవు న్యాయాధిపతివి, తప్పకుండా న్యాయం జరిగించే దేవుడివి, తీర్పు తీర్చే దేవుడివి. మేము అనుకున్నట్టు చేయవేమో కానీ నీ స్కేల్ ప్రకారం, నీ నియమము ప్రకారం నువ్వు సమస్తం చేస్తావయ్యా. నువ్వు తీర్పు తీరుస్తే ఆపగలిగింది ఎవరు? నువ్వు కార్యము చేస్తా కొట్టివేయగలిగింది ఎవరు? అయ్యా నీకు విరోధంగా నీకు ముందు నిలబడగలిగింది ఎవరు ప్రభా? ఆ పడిపోయిన అపవాది, ఆ మోసగాడు, ఆ తంత్రగాడు, అబద్ధములుగా తండ్రి అయిన వాడు, అయ్యా వాడు మోసాలకి మేము లొంగకూడదు ప్రభా. నీ ఆత్మ లేకపోతే అబద్ధమే నిజమైపోతుంది కదా ప్రభా. అంధకారమే జీవితం అయిపోతుంది కదా ప్రభా. అయ్యా వెలుగు కనబడకపోతే దేవా మా జీవితం అంతా చీకటే కదా ప్రభా. ఎన్నటికీ సత్యము తెలుసుకోలేము కదా ప్రభా. యేసు ప్రభా, నువ్వు ఈ లోకంలోకి వచ్చినప్పుడు నువ్వు వెలుగుని ఈ లోకంలోకి తీసుకొచ్చావయ్యా. ఈరోజు మాకు సెలవిచ్చింది నువ్వు. మేము ఈ లోకానికి వెలుగై ఉన్నాము, మేము ఈ లోకానికి వెలుగై ఉన్నాము. మా వెలుగు ప్రకాశిస్తున్నాయి కానీ నువ్వు ఎవరు ఈ లోకానికి తెలియదు ప్రభా. మా జీవితాలను బట్టి, మా బ్రతుకులు బట్టి నీవు ఎంత గొప్ప దేవుడు ఈ లోకం తెలుసుకోవాలయ్యా. నీలోన్న ఆనందము, నీలోన్న తృప్తి, నీలోన్న ఆశీర్వాదములు, నీలోన్న అవకాశములు, నీలోన్న క్షమించే మనస్సు, నీలోన్న ప్రేమించే మనస్సు. దేవా నువ్వు ప్రేమై ఉన్నావయ్యా. అన్ని ప్రేమల దేవుడు కాదు కదా ప్రభా. బట్ యు ఆర్ లవ్, ద ట్రూ లవ్, ద ఓన్లీ ట్రూ లవ్. అగాపే ప్రేమ నువ్వేనయ్యా. నీకు ఇలాంటి ప్రేమ ఎక్కడా లేదయ్యా. ఈ లోకంలో ప్రేమలన్నీ తాత్కాలికమేమో కానీ నిరంతరం ఉండేది నీ ప్రేమ మాత్రమే, శాశ్వతమైంది నీ ప్రేమ మాత్రమే. నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి శిక్షిస్తావు ప్రభా. నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి గద్దిస్తావు ప్రభా. నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి మమ్మల్ని సరిదిద్దాలని మాకు దెబ్బలు కొడతావయ్యా. మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి నీ ప్రేమని ఎవరు అపార్థం చేసుకోవద్దు ప్రభా. నువ్వు ప్రేమతో గద్దించేటప్పుడు ఇట్ ఈస్ గుడ్ దట్ ఐ బీన్ అఫ్లిక్టెడ్, శిక్షణ అందుతాం నాకు మేలైన. ఎందుకంటే మాకు అప్పుడు అర్థం కాకపోవచ్చాము కానీ తిరిగి చూస్తే మాకు అర్థమవుతుంది మా జీవితంలో ఎంత మేలు చేసావు, ఎంత కీడుని తప్పించావు. దేవా నీ చేతుల్లో పడతాం బహు భయంకరమని నీ వాక్యం తెలియజేస్తుందయ్యా. నీ చేతుల్లో పడిన మేము, నీ కొరకు జీవిస్తున్నామని చెప్పిన మేము, నీ సొత్తని చెప్తున్న మేము అజాగ్రత్తగా జీవిస్తే, వేషధారులాగా బ్రతుకుతే, తెలిసి 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 పాపము చేస్తూ నీ ఆత్మని తునీకరిస్తే అయ్యే ఇంకా క్షమాపణ ఉండదు కదా ప్రభా. అయ్యే అవకాశాలు ఉన్నదప్పుడే మా జీవితంలో సరిదిద్దుకుంటానికి ఈరోజు మేము ఇంకా ఒప్పించబడుతున్నామంటే నీ ఆత్మ మాలో ఇంకా పనిచేస్తుందని మేము గుర్తెరుగుతూ జాగ్రత్తతో, భయముతో మా జీవితాలను సరిదిద్దుకుంటూ నీ కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా బ్రతుకులు నీ సాక్షులుగా, మా జీవితంలో నేను మహిమపరచువారుగా, ఈ అంచెదనంలో మా జీవితంలో నీ కొరకు అయ్యా ఫలించే జీవితంలో కలిగిన వారిగా, ఫలించే బ్రతుకు కలిగిన వారిగా, అభివృద్ధి కలిగిన వారిగా, ఇతరులకి మాదిరికరంగా ఉండేవారుగా, మా మాట, మా క్రియలు, మా పనులు, మా తలంపులు నీకు అంగీకారంగా పరమ తండ్రి నిన్ను మహిమపరచున్నట్లుగా చేయమని వేడుకుంటున్నాం. యేసయ్యా నీ నామాన్ని ప్రకటించాలయ్యా, నీ నామాన్ని ప్రకటించాలి. ఈరోజు మా జీవితంలో ఏమైనా భాగ్యం ఉందంటే, ఏదైనా అవకాశం ఉందంటే, జీవిస్తానికి ఏదైనా గమ్యము, నిరీక్షణ ఉందంటే అది నిన్ను బట్టి యేసయ్యా.
నువ్వు చేసిన కార్యాన్ని బట్టి యేసయ్య. పర్వతండ్రి, నీ వాక్యం తెలియజేస్తుంది, ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమెత్ ఫ్రమ్ అబౌవ్, ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. అయ్యా, ప్రతి మేలు మంచి నీ దగ్గర నుండి వస్తుందంట. మమ్మల్ని వెలిగింపజేయ, మమ్మల్ని వెలిగింపజేయ, మమ్మల్ని వెలిగింపజేయ. పరిశుద్ధాత్మదేవ, నీ సహాయం, నీ సన్నిధి మా జీవితంలో ఎల్లప్పుడూ వేడుకుంటున్నాం. నీవు నడిపించు మమ్మల్ని. నీవు నడిపిస్తే మాత్రమే మేము నడవగలుగుతామయ్యా. మా అంతటా మాకు ఎట్టు వెళ్ళాలో తెలియదయ్యా. మా జ్ఞానం మీద, మా తెలివి మీద, ఈ లోక నియమాల మీద మేము నడుస్తే నశించిపోతాము, నాశనం అయిపోతాం. కానీ సత్యస్వరూపి నువ్వు మా తోడు, మాలో ఉంటే మాత్రమే మాలో వెలుగు ఉంటుంది. మేము తీసే అడుగులో నిశ్చయత ఉంటుంది. మా జీవితంలో కావాల్సిన షూరిటీ దయచే, నిశ్చయత దయచే, ధైర్యం దయచే. సత్యాన్ని ప్రేమించేవారుగా, సత్యంని వెంబడించేవారుగా, సత్యము ప్రకారం నడుచుకునేవారుగా మా అందరి జీవితాలని ఈరోజు మరొక్కసారి రీకాలిబ్రేట్ చేయమని పెడుకుంటున్నామయ్యా. హెల్ప్ us టు టెస్ట్ అవర్ సెల్స్. మమ్మల్ని మేము ఈ సమయంలో పరీక్షించుకోలేము. మేము నమ్మింది సత్యమేనా? మేము మా జీవితంలో మాట్లాడుకునేది సత్యమేనా? మేము మా పట్ల తలంచేది సత్యమేనా? మేము ఇతరులకి కనబరిచేది సత్యమేనా? సత్యాన్ని ప్రేమించి దాని ప్రకారం జీవించాలని నువ్వు కోరుతున్నావయ్యా. అయ్యా, మా అందరిలో నీ ఆత్మ ద్వారంగా నీ సత్యంని బయలుపరిచి, నీ వాగ్దానాలను బయలుపరిచి, మేమేమనుకుంటున్నాం కాదు, నీవేం మాట ఇచ్చావు మాకు, మేమేం ప్లాన్ చేసాం కాదు, నీ ఆత్మ ద్వారంగా నీ తలంపులు మాకు తెలియజేస్తావు. నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. నీ తలంపులు మాకు తెలియజేయ ప్రభు. విశ్వాసంతో నడిచే భాగ్యము మాకు దయచేయమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించి నీ సొత్తుగా, నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా, వెలుగు సంబంధులుగా మమ్మల్ని జీవింపజేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.